అందరికీ నమస్కారం అండి. ఈరోజు వీడియోలో కొత్త పెన్షన్లకు ఏమేం కావాలి, ఏదైనా ఇన్కమ్ ట్యాక్స్ కానీ కరెంటు బిల్ ఎక్కువ ఉండడం కానీ అలా జరిగినప్పుడు మనకి పెన్షన్ రిజెక్ట్ అవుతుంది కదండి. దానికి పరిష్కారం ఏంటి, తర్వాత కొన్ని ఇల్లీగల్ పెన్షన్స్ ఉంటాయన్నమాట. వాళ్ళకు పెన్షన్కి ఎలిజిబిలిటీ ఉండదు కానీ వాళ్ళు పెన్షన్కి అప్లై చేసుకున్న అట్లాంటి పెన్షన్స్ కూడా తీసేయడానికి ఓన్లీ కలెక్టర్కి మాత్రమే అర్హత ఉంటుందండి. దాని గురించి కూడా ఇప్పుడు మనం వీడియోలో పూర్తిగా తెలుసుకుందామండి. ఓకే అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి కొన్ని పెన్షన్స్ టెంపరరీ బేస్ మీద యాక్సిడెంట్ అయింటుంది కదండి, అట్లాంటి వాళ్ళకి హ్యాండిక్యాప్డ్ కింద మనకి పెన్షన్ వస్తుంటుందన్నమాట. అది ఎందుకంటే దీర్ఘకాలికం కాదు, కొన్ని రోజులు మాత్రమే. తర్వాత వాళ్ళకి పెన్షన్కి తీసేయచ్చు, కానీ అదే బేసిక్ మీద వాళ్ళు ఇప్పటికి కూడా ఇంకా పెన్షన్ తీసుకుంటుంటారు అన్నమాట. ఊర్లో చాలా మంది ఉంటాయి కదండి ఇట్లాంటివి. మనం ఏదైనా కంప్లైంట్ ఇవ్వడం కానీ అలా చేసినప్పుడు డైరెక్ట్ కలెక్టర్ గారికి కంప్లైంట్ ఇస్తే వాళ్ళు సమీక్షించి అది నిజమా కాదా అని వాళ్ళు కరెక్ట్గా చూసుకొని వాళ్ళే దాన్ని డీల్ చేస్తారండి. ఎగ్జాంపుల్గా ఎందుకంటే ఇలాంటి పెన్షన్స్ తీసుకోవడం వల్ల నిజమైన అర్హులకి పెన్షన్ తీసుకోవడానికి ఉండదన్నమాట. ఎందుకంటే ఇప్పటికే చాలామంది వెయిటింగ్లో ఉన్నారు కదండి పెన్షన్స్ కోసం. తర్వాత ఇప్పుడు మనం కొంతమందికి 60,000 దాటిన తర్వాత వాళ్ళకి వెరిఫికేషన్లో ఏమని చూపిస్తుందంటే ఇన్కమ్ ట్యాక్స్ కడుతున్నారు, లేకపోతే కరెంటు బిల్ ఎక్కువ వస్తుంది, ఇట్లాంటివి ఉంటాయన్నమాట. అట్లాంటి టైంలో మనం ఏం చేయాలంటే ల్యాండ్ ఎక్కువ ఉండడం ఇవన్నీ కూడా ఇన్కమ్ ట్యాక్స్ కడుతున్నారంటే వాళ్ళ జీవితంలో ఒక్కసారి కట్టినా కూడా ఇన్కమ్ ట్యాక్స్ అది ఇప్పటికి కూడా ఇంకా ఇన్కమ్ ట్యాక్స్ కడుతున్నారని చూపిస్తుంటుంది. దీనికి మనం 6 స్టెప్ వ్యాలిడేషన్ ఒక ఆప్షన్ ఉంటుందండి. దాని ద్వారా మన ఇన్కమ్ ట్యాక్స్ కట్టట్లేదని చెప్పేసి అఫీషియల్గా వెబ్సైట్ నుంచి చూపించుకోవచ్చు. తర్వాత కరెంటు బిల్ కనుక మీటర్ మన పేరు మీద లేదనుకోండి, కొన్ని పొరపాటున మనకు కూడా మ్యాప్ అవుతుంటాయి అన్నమాట. అట్లాంటి టైంలో మనం కాలేదని చెప్పి చూపించుకొని మనం పెన్షన్కి అప్లై చేసుకొని పెన్షన్ తీసుకోవచ్చు. ఈ ల్యాండ్ కానీ అంటే ఆల్రెడీ డివైడ్ అయ్యింటే ఎవరికైనా అమ్మేసి ఉంటారు, ఇట్లాంటి కేసెస్లో కూడా ఉంటాయండి. థ్యాంక్ యూ అండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ని.